రైతు సోదరులకి నమస్కారం అండి. మనం మహబూబాద్ జిల్లా చినగూడూరు మండలం ఇసంపల్లి గ్రామ పంచాయతీలో మన రైతు బుక్య ఏమ్ల నాయక్ గారి తోట దగ్గర ఉన్నాం. అన్న 2.5 ఎకరాల సుమారుగా మిరప సాగు చేశారు. తోట ఎలా ఉంది ఏందనేది, ఎలాంటి విత్తనాలు సాగు చేశారు అనేది మనం రైతుని అడిగి తెలుసుకుందాం. అన్నగారు చెప్పండి, మీ పేరు? నా పేరు హేమ అండి. మీ ఇంటి పేరుతో సహా చెప్పండి. హేమ. మీది ఏ తండ? మాది మల్లె తండ సార్. ఏ పాటి సాగు చేశారు మీరు తోట? మేము 3 ఎకరాలు వేసినాం సార్. ఏ విత్తనం సాగు చేశారు? శివాని సార్. ఏది కంపెనీ? శ్రీనాథ్ సీడ్స్. శ్రీనాథ్ సీడ్ శివాని సాగు చేశారు. సాగు చేసినాం. ఇప్పుడు ఎంత మీరు 2 ఎకరాలన్నారా? 2 ఎకరాల సాగు చేసింది? 3 ఎకరాలు ఉంటుంది కానీ కొంత చచ్చిపోయింది. వేరే ఇత్తనం ఒక 30 గుంటలు పెట్టినా, ఇది 2.5 ఉంటది. ఇది వేరే ఇత్తనం 30 గుంటలు చచ్చిపోయింది. వేరే ఇత్తనాలు ఈ 2.5 ఎకరాలు మాత్రం ఇది బాగుంది. ఓకే, శివాని. ఇప్పుడు ఈ శివాని వెరైటీని మీరు ఇంత ముందు ఏమైనా తోట ఏరారా? దీన్ని ఏరినామండి. ఎన్ని క్వింటాలు అయితే అందాదగా? ఇప్పుడు అందదా ఒక 7-8 క్వింటాల్ ఇదండి. అంటే అమ్మలే? ఇంకా అమ్మలేదు. మామూలు ఉంటే ఒక 2 కాయ ఏరినాం. ఓకే, ఏమన్నా తాలు ఉందండి అందులో? తాళ్ళు ఇంత పెద్ద కూడా ఏం లేదు. తాళ్ళు పెద్దగా ఏం లేదు, తాళ్ళు కూడా. ఇప్పుడు ఈ శివాని అనే వెరైటీని మీ తండలో మిగతా ఇంకేమన్నా వేరే రైతులు సాగు చేశారా? నువ్వు ఒక్కనే వేసిన సార్. ఖమ్మంలో తెచ్చిన ఇది ఇతను. అయితే ఈ ఇతను నేను ఒక్కని తెచ్చిన. మా అన్న తెస్తే మా అన్న దానికి చేయలేదు సరిగా. నేను మంచిగా చేసుకున్నా. నా వరకు అయితే పంట మంచిగా ఉంది సార్. మంచిగా ఉంది. అంటే మీ తండలో ఈ శివాని వెరైటీని, శ్రీనాథ్ సీడ్స్ శివాని వెరైటీని మీరు ఒక్కలే సాగు చేశారు? ఒక్కలే సాగు చేసిన. 2.5 ఎకరాలు నువ్వు సాగు చేసిన. వేరే ఇత్తనం ఒక 30 గుంటలు ఎత్తే చచ్చిపోయింది సార్. వేరే ఇత్తనం పెడితే బాగులేదు సార్. చచ్చిపోయింది. ఇది మాత్రం బాగుందండి. ఇప్పుడు దీనికి మామూలుగా మీరు పెట్టుబడి పై మందులు లాంటివి కొడుతుంటారు కదా? కొడతాం సార్. మీరు కొట్టే మందులకి ఇది రెస్పాండ్ అవుతుందా? మంచిగా ఉంటుందా? కట్టుకోండి సార్. మంచిగా నేను ఎక్కడ పోయి కూడా ఖమ్మంలో కూడా 2-3 సార్లు తెచ్చిన. రైతు మిత్రుల ఈ బంగ్లాలో కూడా తెచ్చిన. ఇక ఎక్కడ తెచ్చిన ఏ మందు కొట్టినా తట్టుకుంటాను. మంచిగా పని చేస్తాను సార్. ఇప్పుడు ఖమ్మంలో మీరు సీడ్ ఎక్కడ తెచ్చారండి? ఈ ఖమ్మంలో ఈ సినిమా మన రైతు సినిమా క్షేమ కేంద్రం. మన రైతు సేవా కేంద్రం. మన రైతు క్షేమ కేంద్రం ఇచ్చినాం. చదువుకోలేదా మీరు? చదువుకోలేదు సార్. అందుకే నాకు రావట్లేదు. ఓకే, మీరు ఖమ్మంలో తెచ్చారు? ఖమ్మంలో తెచ్చిన సార్. ఓకే అండి. ఇప్పుడు మీ రైతులు, పక్క రైతులు గాని, మీ తోటి రైతులు గాని ఇప్పుడు ఈ ఫీల్డ్ చూస్తుంటారు కదా? చూస్తుంటారు కదా. వాళ్ళు చేసిన వెరైటీలకి దీనికి ఏమంటారు మామూలుగా? పక్క సార్ వాళ్ళ తోట అంతా పోయింది సార్. నల్లి కూడా వాళ్ళు తట్టుకోలేక చాలా వరకు పోయింది. పక్క తోట కూడా చాలా దెబ్బ తెంగింది. నా వరకు అయితే ఈ విత్తనం మాత్రం నాకు కొద్దిగా చేను కూడా తట్టింది సార్. ఇది నీకు సెట్ అయింది సార్. ఓకే అండి. ఇప్పుడు మీ ఊర్లో అందాజగా ఎంత మంది రైతులు తోట ఎత్తారు? మా అందదా సార్ మా 30 ఇళ్ళలో దాదాపు ఒక 25 మంది దాకా ఇస్తారు సార్. అంటే ఆల్మోస్ట్ అందరూ ఎత్తారు? అందరూ ఇస్తారు. అంటే మీ తండ చిన్న తండ అయినా కూడా అందరూ ఎత్తారు? అంటే తలా 2-3 ఎకరాలు ఎత్తారు? తలా 3 ఎకరాలు, 4 ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు అట్లా ఇస్తూ ఉంటాం సార్. అంటే ఎంత లేదన్నా మీ తండ చిన్నగా ఉన్న 100 ఎకరాలు సాగు చేస్తే ఉంది. 100 ఎకరాలలో ఇప్పుడు మామూలు అందరి తోటలు ఎట్టున్నాయి? ఇప్పుడు చాలా వరకు మొక్కజొన్న వేసుకున్నారు సార్. మా దాంట్లో అంతేనా? చాలా వరకు దున్నుకున్నారు. చాలా మొక్కజొన్న వేసుకున్నారు. మొక్కజొన్న వేసుకున్నారు. పక్క తోట కూడా నా తోట చూసి మందు వాడకం చేసి అది కూడా కొంచెం తట్టుకుంటా ఇప్పుడు కొంచెం పర్వాలేదు. అది కూడా మామూలుగా ఉన్నాయి. ఇదైతే మాత్రం మంచిగా బొమ్మగా తట్టుకుంది. ఇప్పుడు మీరు తోటలలో రకరకాల విత్తనాలు మీరు సాగు చేసి ఉంటారు. ఇప్పుడు మీకు అందాజగా ఒక 10-20 సంవత్సరాల నుంచి మీరు చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసే ఉంటారు కదా? 10-20 ఏళ్లలో మీ వ్యవసాయ అనుభవంలో ఇంత హెవీగా రోగాలున్న ఈ టైంలో ఈ ఇత్తనం మీకు ఇంత ముందు ఇలాంటి ఇత్తనం మీకు ఎప్పుడన్నా కనపడ్డదా? కనపడలేదు సార్. అసలు ఈ విత్తనం అని నా ఈ సంవత్సరంలో ఈ వానల్లో తట్టుకుంది కానీ వేరే వరకు అయితే తట్టుకోలేదు సార్ చాలా వరకు. ఓకే, అంటే మీరు చూసిన ఇత్తనాలలో బెస్ట్ ఇత్తనంగా ఈ సంవత్సరం మీకు అనిపించింది? నాకు మంచి అనిపించింది సార్. ఇప్పుడు అనిపించింది ఆపడుతుంది ఉంది కదా సార్. ఇప్పుడు నల్లికి తట్టుకోవటం అంటే మామూలుగా అందరు చెప్తారు నల్లికి తట్టుకుందని. నల్లికి తట్టుకోవడం అంటే మందు కొద్దిగా లేట్ అయినా కూడా క్రాప్ అనేది రావాలి, పూతలోంచి కిందే. అట్లా వస్తేనే నల్లికి తట్టుకున్నట్టు. ఇప్పుడు మీకు అట్లా అనిపిస్తుందా? అట్లా చాలా వరకు తట్టుకుంది సార్. తట్టుకోబట్టే క్రాప్ అనేది సెట్ అయింది. రైతు సోదరులు గమనించండి, ఇది శ్రీనాథ్ సీడ్స్ వాళ్ళది శివాని వెరైటీ. ఈ శివాని వెరైటీ అనేది మన చిన్నగూడూరు మండలం, మహబూబాద్ డిస్టిక్, ఇసంపల్లి దగ్గర ఈ ఫీల్డ్ అనేది ఉన్నది. రైతు ఏమ్ల నాయక్ గారు ఈ తోటని సాగు చేశారు. తనకున్న భూమిలో ఒక 2.5 ఎకరాలు ఈ శివాని వెరైటీని సాగు చేశారు. ఈ వెరైటీ నల్లిని, విల్టుని, ఈ సంవత్సరం వచ్చిన భారీ వర్షాలలో వచ్చిన విల్టుని కూడా తట్టుకొని సుమారుగా ఈ తండలో 100 ఎకరాల వరకు మిరపతోట సాగు చేస్తే ఈ రైతు దొక్కందే 2.5 ఎకరాలు బాగుంది ఈ శివాని వెరైటీ అనేది. దీన్ని మనం చెప్పటం కాదు, పక్కన ఉన్న రైతులు కూడా చెప్తున్నారు. ఇత్తనాన్ని చూసినా కూడా అదే విధంగా ఉంది.
రైతు ఆల్మోస్ట్ ఒకసారి ఈ తోటని ఏరినప్పుడు ఒక 7-8 క్వింటాల మందం మిరపకాయలు ఏరి అక్కడ పోసిండంట. అవసరమైతే మనకు అందుబాటులో ఉంటే ఆ మిరపకాయలను కూడా మీకు చూపిస్తాను. అదేవిధంగా ఇక్కడున్న రైతు సోదరులు, చుట్టుపక్కల ఉన్న రైతు సోదరులు కూడా వచ్చి ఏం చెప్తున్నారంటే, మా తండలో వేసిన ప్రతి విత్తనం చచ్చిపోయింది, కానీ ఈ విత్తనం మాత్రం ఖచ్చితంగా 2.5 ఎకరాల వరకు ఎంత అవుతుందో అంతవరకు కూడా అద్భుతంగా నిలబడి ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఈ తోట సాగు చేసిన రైతు కూడా వేరే విత్తనం ఒక 30 గుంటలు సాగు చేస్తే అది చనిపోయింది, ఈ 2.5 ఎకరాలు మాత్రమే బాగుంది, నేను కూడా దీని మీదనే ఫోకస్ చేసి వ్యవసాయం చేస్తున్నా అని చెప్తుండు. రైతు అనుకున్నట్టుగానే విత్తనం అనేది మంచి ఫలితాన్ని ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ శివాని అనే వెరైటీని మనకి ఏ జిల్లాలలో ఎంతమంది రైతులు సాగు చేశారు, శివాని అనే వెరైటీ రైతులకి మంచి ఫలితాన్ని ఇస్తుందా లేదా అనేది కూడా నేను నెక్స్ట్ చేయబోయే వీడియోలలో మీ రైతు సోదరులందరికీ చూపిస్తానండి. తప్పకుండా ఈ శివాని వెరైటీని సాగు చేసే రైతులందరి ఫీడ్బ్యాక్ని మీకు అందించడం జరుగుతుందండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.